చెక్ చేసుకోకుండా ఉంటే మనీ లాస్ అయ్యేవాళ్ళం. హలో అందరూ ఎలా ఉన్నారు? హార్బర్ ఫ్లైట్ లో డీల్స్ ఉన్నాయి అండ్ 30 మినిట్స్ అలా డ్రైవ్ అయినా వెళ్ళాము. ఇలా షాపింగ్ చేసుకొని మొత్తం బిల్ వేయించుకొని కార్ లో పెట్టుకునేటప్పుడైతే డౌట్ వచ్చింది. మేము తీసుకున్న ఐటమ్స్ కి ఇంత బిల్ అయిందా అని ఒకసారి చెక్ చేసుకుందాము అని ఐటమ్స్ కౌంట్ వేస్తే వన్ ఎక్స్ట్రా ఐటమ్ అయితే ఉంది బిల్ లో. ఓకే ఏంటా అని చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 2 కనిపిస్తున్నాయి కదా, ఆ 2 కి 2 టైమ్స్ అయితే బిల్ వేశాడు. ఒక ఐటమ్ కి ఓకే అని వెళ్ళి అడిగినప్పుడు ఇలా రీఫండ్ కింద ఇంకా సెపరేట్ బిల్ ఇచ్చి ఆ అమౌంట్ అయితే రీఫండ్ చేశాడు. $5 కోసం ఇంత చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. ఇది $5 అయి ఉండొచ్చు. మనం ఏమన్నా ఎక్కువ వర్త్ ఉన్న ఐటమ్ ని పర్చేజ్ చేసామనుకోండి, అవి మనం రిటర్న్ ఇలాగ రాలేదు బిల్లు పోయింది అనుకున్నప్పుడు అలాగా కాకుండా ఉండాలి. మీకు ఇలాగ షేర్ చేస్తే మీరు కొంచెము తెలుస్తుంది అని ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మాలాగా ఇలా కొన్న వెంటనే బిల్ చెక్ చేసుకునే వాళ్ళని కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు ఫాలో ఫర్ మోర్ వీడియోస్.